బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. అర్థమైతలేదు. ఏమైందిరా అర్థం కాకపోవడం? నాకు ఒక ప్రశ్న వచ్చింది బాబాయ్ నా మెదడులోకి, అది తులిచేస్తుంది. నాకు నిద్ర పోనిస్తలే రాత్రులు. తొలిచేస్తుంది నన్ను. నాకు రాత్రులు నిద్ర పోనిస్తలేదు తెలుసా. నా డౌట్ ఏందో అడగవా నువ్వు? అడిగాను ఆల్రెడీ. బాబాయ్ పెళ్లి చేసుకున్నాక సెటిల్ అవ్వాలా, సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోవాలా, లేకపోతే పెళ్లి అయితేనే సెటిల్ అవుతామా, పెళ్లి కాకపోతే సెటిల్ కానట్టేనా? నాకు ఏం అర్థమైతలేదు బాబాయ్. వద్దు కానీ సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకో. ఏమన్నావు? సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకో. సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకోవాలి అంటే నేను ఇంకా సెటిల్ కాలేదనే కదా నీ ఉద్దేశం? అంటే నేను ఇంకా ఏ పని పాట లేకుండా సోంబేరులాగా తిరుగుతున్నా ఒక పిల్లాన్ని కూడా పోషించలేననే కదా నీ ఉద్దేశం? ఎందుకు సెటిల్ కాలే? నేను ఇన్నేళ్ల నుంచి నీ దగ్గరనే చాకరీ చేస్తున్నా కదా, ఎందుకు కాలే? నువ్వు చక్కగా జీతం ఇయ్యక, నాకు సాలరీ పెంచక, నాకు పైసలు ఇయ్యక, నాకు కొత్త బట్టలు పెట్టక, నాకు జాగాలు కొనుక్కోనికి భూములు కొనుక్కోనికి పైసలు ఇయ్యక నేను సెటిల్ కాలంటే కారణం నువ్వే. అంటే నేను సెటిల్ కాకుండా ఇట్లనే ఉండిపోయి ఎప్పటికో పెళ్లి చేసుకోవాలనే నీ ఉద్దేశం? పెళ్లి చేసుకోరా సెటిల్ అవుతావు. ఎట్లా సెటిల్ అవుతా? పెళ్లి చేసుకుంటే ఆటోమేటిక్ సెటిల్ అయిపోతావు. నీ ఉద్దేశంలో సెటిల్ అంటే ఏంది బాబాయ్? పెళ్లి చేసుకుంటే సెటిల్ అవుతావు. సెటిల్ అయినా సెటిల్ అవడం అంటే సెటిల్ అవడమే. సెటిల్ అవుతా ఎట్లా పోషించాలి? ఒక పిల్లని పెళ్లి చేసుకుంటే ఇప్పట్లో ఈజీగా ఉందా? వారంకో సినిమా అంటది, నెలకు ఒక పార్క్ అంటది. ఇవాళ నువ్వు మేతి చమ్మని చేసినావంటే మేతి చమ్మని ఏది అని అంటది, పాలక్ పన్నీర్ చేసినావంటే పన్నీర్ ఏది అని అంటది. ఎక్కడికి అవన్నీ నువ్వు ఇచ్చే జీతంలో నువ్వన్నీ కొనుక్కొని వస్తా అనుకున్నావా? ఇవాళ నువ్వు ఒక్కొని నువ్వు పెట్టింది తింటున్నా, పండుకోమంటే వండుకుంటున్నా, రేపు పొద్దున్న అట్లా తింటావా చెప్పు? నేల మీద పడుకుంటే ఒప్పుకోదు. నాకేమో నీకు తెలియకుండా నీ గలలకే పైసలు తీయబుద్ధి కదా. ఎట్లా చేయాలి నేను ఇప్పుడు? పెళ్లి చేసుకుందామా అంటేనేమో సెటిల్ కావాలంటూ నువ్వు సెటిల్ చేయలేవు. సర్లే పెళ్లి చేసుకోరా సెటిల్ అవుతావు అంటే ఆమె ఎట్లా పోషించాలి మరి? నేను ఉత్తగానే ఆమెను పోషించుడంటే? అసలు ఇవన్నీ ఆలోచిస్తుంటే నేను సెటిల్ అయ్యానా అని అనుమానం వస్తుంది. కాబట్టి ఇప్పుడు సెటిల్డ్ గా ఒక వంట చేసుకుందాం. బాబాయ్ హోటల్ మనం ఇప్పుడు చేసుకోబోయే సెటిల్డ్ వంటకం ఏంటంటే రాయలసీమ పప్పు రసం. సామాన్లు అందుకుంటా, సెటిల్ అయితా, లగ్గం కూడా చేసుకుంటా. ఆ గిన్నె అందుకో, ఇక్కడ పెట్టు. ఈ టమాటాలే ముందు మంట పెట్టాలిగా, తర్వాత అదంతా టమాటాలు, కారపొడి, కొంచెం ఉప్పు, కళ్ళు ఉప్పు చూపెట్టి ఎంత వేస్తున్నావు? వెయ్యి. టమాటాలు కదా, వెయ్యి, కొంచెం పడుతుంది హ్యాపీగా. మంచిగా విసుకాలి అంతేనా? పచ్చిమిరపకాయలు. అదేంటి కారం వేషంగా? పచ్చిమిరపకాయ టేస్ట్ వేరు, ఎండు కారం టేస్ట్ వేరు బాబు. రెండు కారమే మర్చిపోతే ఎలా బాబు? రెండు నోట్లు వేసుకుంటే కళ్ళకి నీళ్ళే వస్తాయి బాబు. బాబు నీళ్ళే వస్తాయి అన్ని వైపులా. మరి రాయలసీమ అంటేనే మంటలు, రాయలసీమ అంటేనే కళ్ళలో నీరు. ఇప్పుడేం చేయాలి? టేస్ట్ కావాలంటే నాలిక మండాలి బాబు. చింతపండు రసం వేసి ఉడకబెట్టడమే, ఇంకేం ఉండదు. మిగతా పని చాలా ఉంది. ఇంకా పోయాలా చింతపండు రసం? బాగా పిసుకు, మొత్తం కలిసిపోవాలి ఈ దెబ్బకి. మామూలు గలవలేదు. అయితే వేసే చింతపండు రసం. బాగా కలిపి కొంచెం నీళ్ళు వేసాం. కొంచెం నీళ్ళు వేసి బాగా కలిపి పొయ్యి ఎక్కించాం. ఇది పొయ్యి మీద అలా ఉడుకుతూ ఉంటుంది. పొయ్యి మీద పెట్టి కొడుకు వచ్చిన తర్వాత మంట తగ్గించేసి ముందు అటు పెట్టి అక్కడ ఇటా పెట్టాయి. వేపుడు మూకుడు అందుకో. అట్టేయాలా? అంటించడం అన్నారా రే? ముట్టించడం. పొయ్యి వెలిగించడం, పొయ్యి ముట్టించడం. అంటించడం అంటే తగలబెట్టడం. కందిపప్పు, ఎండుమిరపకాయలు, మిరియాలు. ఎండుమిరపకాయలు, కందిపప్పు, మిరియాలు వేయించిన తర్వాత ధనియాలు వేద్దాం.
ఎండుమిరపకాయలు, కందిపప్పు, నల్ల మిరియాలు, ధనియాలు వేసి మంచిగా వేయించి బరకగా పొడి కట్టుకొని రావాలను. నాకు అర్థం కాదు, నల్ల మిరియాలు నీకు అంటే చాలా విషయాలు అర్థం కావాలి. తెల్ల మిరియాలు కూడా ఉంటాయా? ఎందుకుండా తెల్ల మిరియాలు ఉంటాయా? గ్రీన్ కూడా ఉంటాయి. మరి ఎప్పుడు చూపించలేవు నాకు. చూపిస్తా, ఏముంది, తెల్ల మిరియాల పొడి దొరుకుతుంది మార్కెట్లో. చాలా రకాలు ఉంటాయి మిరియాలు. ఓరి నాయన, మనం ఎప్పుడు వాళ్ళేమో అయితే అది. ఏ చూడుగో నల్లగైన ఇందులో పడేలేసి చల్లర పెట్టాలి. ఇది చల్లారని ఇక దీని మీద పెట్టు. ఇప్పుడు ఇందులో పచ్చిగా మనము వెల్లుల్లి, అది రెబ్బలు తీయాలా వద్దా? జీలకర్ర అలాగే పొట్టుతోనేనా? ఏం కాదురా, పప్పు కదా, కిందికి వెళ్ళిపోద్ది అంతా. మెల్లగా నాన్న. అయిపోయింది చాలు ఇంకా. కలిపే ఒకసారి మెల్లగా. చింతపండు అలా అటువైపు ఉడుకుతోందా? మరుగుతుంది. ఇటువైపు ఏమో వెల్లుల్లి జీలకర్ర దంచి పెట్టామా, పెట్టేశా. అక్కడేమో కందిపప్పు ఆల్రెడీ ఉడకబెట్టింది ఉంది. ఇదేమో చల్లారింది. ఎండుమిరపకాయలు, ధనియాలు, మిరియాలు ఇవన్నీ చక్కగా పొడి చేసుకుంటారా. నువ్వు వచ్చిన తర్వాత మిగతా ప్రాసెస్ నేను చెప్తా. చెప్పేస్తా, చేసేస్తా. సెటిల్డ్ గా వంట చేసుకుందాం. నీకేంటి బాబాయ్, సెటిల్ అయినాడు 100 చెప్తావు. బాబాయ్ నేను బాగా ఆలోచించాను, ఇది ఎందుకు చెప్పించావో. ఇన్నేళ్ళ అనుభవంతో నేను చెప్పేయాలనా? ఈ పొడి దీంట్లో కలిపేయాలి, కలుపు. తర్వాత అల్లం వెల్లుల్లి దీంట్లో కలిపేయాలి. అల్లం వెల్లుల్లి కాదు, ఇది జీలకర్ర వెల్లుల్లి. జీలకర్ర వెల్లుల్లి కూడా ఇంట్లో కలిపేయాలి. ఆ తర్వాత ఇది తీసుకెళ్ళి అందులో కలిపేయాలి. అంతేనా? సెటిల్ అయినట్టారా నువ్వు లైఫ్ లో? మొత్తం వేయాలనా సగం వేయాలనా? వేసాయి. ఉడికించిన కందిపప్పులో మసాలా పొడి వేసావు. ఇప్పుడు ఇది వేసాయి. ఏమిటిది? దంచిన వెల్లుల్లి జీలకర్ర. ఓకే, ఒక చెంచా అందుకో. నేను ఎంతో కొంత పని చేయాలి కదా, నేను కలుపుతా లేరా, నాకు పని ఉంటుంది కదా. పర్లేదు బాబాయ్, నేను కష్టపెట్టలేను. కలిపేసి కొంచెం నీళ్లు కూడా వేసాయి, హ్యాపీగా వేసి ఉడుకుతూ ఉంటుంది. అలాగే 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 అలాగే. అసలు ఇదే తినేవచ్చు డైరెక్ట్గా. కొంచెం ఉప్పేస్తే అయిపోయింది అంతే. పైన నొరగొస్తే అయిపోయినట్టే, కట్టేయాలి. ఈ లోపల మనం తాలింపు చేసుకుందాంరా. చేసేద్దాం. నెయ్యి కొంచెం. ఓహో, నెయ్యిలోనా? మరి కాక ఎంత ఏమంటావు? 3. పప్పు రసం చేస్తున్నాం కదా, తాలింపులో ఎప్పుడైనా ఫస్ట్ అదేంది పసుపు వేసినావు? ఫస్ట్ వేయాల్సింది జీలకర్ర, ఆవాలు. అవి కాదు, మా పెద్ద ఆయనేమో నేర్పినప్పుడు ఫస్ట్ పసుపు వేయరా బాగుంటుందిరా అన్నారు. నుండు స్పూన్ ఇస్తా, కష్టపడకు. పసుపు వేసామా, తర్వాత ఆవాలు, కరివేపాకు. లేత కరివేపాకు కదా. నేను వెనక్కి జరిగానంటే అది కరివేపాకు అని అర్థం. లేత కరివేపాకు కదా, సౌండ్ చేయలేదు ఎక్కువగా. తదుపరి ఉల్లిపాయలు నాయన వెయ్యు. ఆ పైన కార్యానికి నేనున్నానుగా. పోయి కట్టేసి. ఇది కూడా అయినట్టే కదా? అయినట్టే వేసేస్తున్నాం. నురుగు వచ్చింది కదా, వచ్చింది. మూసాడు, పొయ్యి కట్టాడు, కలపడం ఇంకేం అవసరం లేదు.
అలాగే బ్రహ్మాండంగా ఉంటుంది. అదే మరి కింద పోయి కట్టేస్తే ఇంకేం చేయక్కర్లా. ఈ వంట అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాం? రెండో వంట చేసుకుందాం సెటిల్డ్ గా. మనం ఇప్పుడు చేసుకోబోయే తదుపరి వంటకం చిట్టి ఉర్లగడ్డ పాలకూర వేపుడు. సామాన్లు అందుకుంటా, దీంట్లో ఏముందిలే కనుక నా సెటిల్మెంట్ విషయం ఏం చేసినావా అని నా డౌట్ అంతా. బరంపురం నుంచి నా బాల్య స్నేహితుడిని పిలిపిస్తున్నాను. అతను బాగా సెటిల్ అయ్యాడు. నీకు సెటిల్మెంట్ ఎలాగా అన్నది నేర్పిస్తాడు. అవునా? నువ్వు కూడా ఎక్కించు, పొయ్యి మీద పొయ్యి వెలిగించు. 2 చెవుల మూకుడు, నూనె ఒక 10. పాతకాలంలో జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. మగపిల్లాడికి 21 దాటంగానే, ఆడపిల్లలకి 18 దాటంగానే పెళ్లి చేసేయాలి అని అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళ పిల్లల దగ్గర గోల్ చేసేవారు. ఇది ఎలాగ పెళ్లి చేసిస్తాము ఏమిటి అంటే, ఒరే ఏముందిరా మనతో పాటు ఇంకో మనిషి వస్తుంది అంతే కదా, ఇంత పెద్ద కుటుంబంలో ఇంకో మనిషి వస్తే ఏమవుతుంది అని అనేవాళ్ళు. ఆ రోజుల్లో జాయింట్ ఫ్యామిలీస్ కాబట్టి, ఉమ్మడి కుటుంబాలు కాబట్టి, అందరూ కలిసి ఎవరో ఒకడు సంపాదించేవాళ్ళు కాబట్టి, అదే ఒకడో ఇద్దరో ముగ్గురో కుటుంబాలు సంపాదించేవారు కాబట్టి అప్పట్లో పప్పులు ఉప్పులు అన్ని ఇంత రూపాయలకు దొరికేసినాయి. రూపాయికి 2 రూపాయలకి. ధరలు ద్రవ్యోల్బణం కాదు, అక్కడ అందరూ షేర్ చేసుకునేవారు. కష్టాన్ని సుఖాన్ని అందరూ పంచుకునేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడుంది? మొత్తం న్యూక్లియర్ ఫ్యామిలీసే కదా, చిన్న చిన్న కుటుంబాలు, భార్య భర్త, ఒక పిల్లాడు లేదా ఒక పిల్ల. రెండో సంతానానికి కూడా జంకుతున్నారు. పాతకాలంలో చివర్లో నాకు భుజం అందించడానికి 4 ఉండాలి, నా వృద్ధాప్యంలో నాకేమైనా అయితే ఆసుపత్రికి మోసుకెళ్ళడానికి 4 ఉండాలి కదా అనేవాళ్ళు. ఇప్పుడు అంబులెన్స్ ఉంది కదా, అందుకే ఒక్కరు చేయాలి. ఎండుమిరపకాయలు, పసుపు, సగం ఉడకపెట్టిన ఉర్లగడ్డలు, ఇంత చిన్నగా ఉన్నాయండి చిట్టి ఉర్లగడ్డలు, మూత పెట్టేసాయి. ఒక 10-15 నిమిషాలు మగ్గని. రావు, మా దోస్తులు ఫోన్ చేస్తాడు. హలో, పెళ్లి చేసుకుని సెటిల్ అయినవా? ఎట్లరా? ఓ అదే సూపర్ రా, కంగ్రాచులేషన్స్. వీడు కూడా సెటిల్ అయిపోయాడు. పెళ్లి చేసుకుని సెటిల్ అయినంట. వాళ్ళ భార్యకి జాబ్ ఉంది, సో ఆ జాబ్ చేస్తుంది కాబట్టి పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఆమెతో పాటు సెటిల్ అయిపోయినా అంటుండు. ఏముంది దానికి? ఇప్పుడు బరంపూర్లో ఉండే నా ఫ్రెండ్ కూడా తను జాబ్ చేస్తాడు, వాళ్ళ ఆవిడ జాబ్ చేస్తారు, ఇద్దరు జాబ్ చేసుకుంటారు, ఇద్దరు హ్యాపీలీ సెటిల్డ్. నువ్వు కూడా జాబ్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవు. అంటే ఏందన్నట్టు నీ ఉద్దేశం? ఊర్లో అందరు అచ్చటోళ్ళు పోయేటోళ్ళు, వీడు పెళ్ళాం జీతం మీద బతుకుతాడు, పెళ్ళాం సంపాదిస్తే తిని కూసుంటుండు, ఏ పని శాత కాదు, అడిగిమాలనోడు దిక్కుమాలనోడు అని తిట్టదందుకే కదా నన్ను మాటలన్నీ. ఏమండి వీడు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాడు అన్న విషయాన్ని కూడా మర్చిపోతే నేను ఏం చేయగలను చెప్పండి? అవును, నేను హోటల్లో పని చేస్తున్నా అంటే నా పెళ్ళాం జీతం ఎక్కువ తీసుకొస్తుంది కాబట్టి నన్ను చీప్ గా చూడాలి. ఎక్కువ తక్కువ ఏముంది నాకు చెప్పండి. ఆడవాళ్ళు అట్లా లేరు. ఇప్పుడు ఆమె నాకంటే నువ్వు ఇచ్చేది 500 600 భవిష్యత్తులో మారుతాదండి. ఆ మాత్రం తెలుసుకోకపోతే ఎలాగా? నువ్వు నాకంటే తక్కువ సంపాదిస్తున్నావు, నువ్వు హోటల్లో పని చేస్తావు, నువ్వు వంట భార్య భర్తలు సమానం, ఎవరు ఎంత సంపాదించినా కూడా అర్థం చేసుకోవడంలో ఇక్కడ ఉంటుంది. నువ్వు చెప్తే సరిపోదు, రియాలిటీ చూడు బయట ఎట్లుందో. అంటే పిల్లల సంపాదన మీద బతుకుమంటున్నావు కదా నన్ను. ఇప్పుడు నువ్వు ఇక్కడ పని చేస్తున్నావా? నాకు ఇది అవసరం లేదు. ఉద్యోగం ఉందా? ఇప్పుడు ఉద్యోగం పురుష లక్షణం, నీకు అది ఉంది. భార్య నాకంటే ఎక్కువ సంపాదిస్తే అది నన్ను ఎంత చీప్ గా చూస్తుంది. పోన్రా పెళ్లి చేసుకోకుండా సెటిల్. పెళ్లి అంటే ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందని, వీడి సెటిల్మెంట్ నా చావుకు వచ్చిందండి. అందుకే నా ఫ్రెండ్ వస్తున్నాడు, బాగా సెటిల్ అయ్యాడు. ఆయన అన్ని నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు జీవితం అంటే ఏంటో. నా జీవితం అక్కడ మాడిపోయేటట్టుంది. ఇది కలుపు. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు, 1 చెంచా ఉప్పు చూడు. ఉడకబెట్టి సన్నగా తరిగిన పాలకూర. సన్నగా తరిగాక కదా ఉడకబెట్టాల్సింది. ఒరే పెళ్లి చేసుకున్న సెటిల్ అవుతారు, పెళ్లి కాకుండా సెటిల్ అవుతారు, పెళ్ళై సెటిల్ అవుతారు. ఏ రాయి అయితే ఉందిరా? ధనియాల పొడి, మిరియాల పొడి, ఫైనలీ జీలకర్ర పొడి. చిన్న మంటలో ఒక 5 నిమిషాలు అలాగే మగ్గని మూత పెట్టి వదిలే. ఈ లోపల రాయలసీమ పప్పు రసం తీసి ఆ పింగాణి పాత్రలోకి బదలాయించి
ఓహో రాయలసీమ గయే జా గయే జాయే. కొంచెం కొత్తిమీర జల్లు. చిల్లు గట్ట అందుకో. చిన్న చిన్న చిల్లు గట్టలతో నేను తీయ ఒకేసారి పెద్ద చిల్లు గట్టతో తీస్తా. అందుకే ధనవంతుల అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పెద్దగా అమౌంట్లో డబ్బులు వస్తాయి, హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. అయితే నీ మొహానికి ఇస్తారా లేదా అన్నదే పెద్ద ప్రశ్న. ఈ రోజుల్లో ఆడపిల్లలంతా పెద్ద పెద్ద ఉద్యోగాలు ఆశిస్తున్నారు. మనకేంటి బాబాయ్, హోటల్లో పనిచేస్తున్నాం. కొంచెం కొత్తిమీర జల్లు. అదే 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 చెప్పాలి. బాబాయ్ హోటల్ అంటే ఎవరైనా ఏమనరు. 2 వంటలు సిద్ధం. చిట్టి ఉర్లగడ్డ పాలకూర వేపుడు ఎలా తయారు చేసావు? చిట్టి ఉర్లగడ్డ పాలకూర వేపుడు ఎలా తయారు చేశానంటే, ముందుగా మూకుడులో నూనె వేసి వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయలు, పసుపు, సగం ఉడికించిన ఉర్లగడ్డలు వేసి బాగా కలిపి మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గుతున్న మిశ్రమంలో పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, ఉడకబెట్టి సన్నగా తరిగిన పాలకూర, ధనియాల పొడి, మిరియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించి ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే చిట్టి ఉర్లగడ్డ పాలకూర వేపుడు రెడీ. రాయలసీమ పప్పు రసం ఎలా తయారు చేసావు? రాయలసీమ పప్పు రసం ఎలా తయారు చేశానంటే, ముందుగా గిన్నెలో టమాటాలు, కారం, కల్లుప్పు, పచ్చిమిర్చి వేసి బాగా మెదుపుకోవాలి. అందులోని చింతపండు రసం, కొన్ని నీళ్లు పోసి మరిగించుకోవాలి. మూకుడులో కందిపప్పు, ఎండుమిరపకాయలు, మిరియాలు, ధనియాలు వేసి బాగా వేయించి పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక రోట్లో వెల్లుల్లి, జీలకర్ర వేసి బాగా దంచుకొని ఉడకబెట్టుకున్న కందిపప్పు మిశ్రమంలో మనం ముందుగా తయారు చేసుకున్న పొడి వేసి, అలాగే మనం దంచిన వెల్లుల్లి, జీలకర్ర కూడా వేసి బాగా కలిపి మరుగుతున్న చింతపండు రసంలో వేసి నీళ్లు పోసి బాగా కలిపి ఒక 2 నిమిషాలు మరిగించుకోవాలి. ఒక వేపుడు మూకుడులో నెయ్యి వేసి వేడెక్కిన తర్వాత పసుపు, ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి తాలింపు తయారు చేసుకుని మరుగుతున్న పప్పు రసం మిశ్రమంలో వేసి మూత పెట్టి 2 నిమిషాలు ఉంచి ఒక గిన్నెలోకి తీసుకుని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే రాయలసీమ పప్పు రసం రెడీ. హాయ్ జగదీష్, బాగున్నా? బాగున్నాను బాబాయ్. సుజాత అక్క బాగుందా? సుజాత కూడా బాగుంది. వడ్డించరా. చిట్టి ఉర్లగడ్డ పాలకూర వేపుడు. ఇప్పుడు రైస్ అయ్యి. మేము 71 నుంచి బరంపురంలో ఫ్రెండ్స్. ఇప్పుడు కాదు, ఈరోజు కాదు. రాయలసీమ పప్పు రసం చూడముచ్చటగా లేదు. ముందు రసం అన్నం ఒకటి, తర్వాత కూర ఒక అన్నం. కూర ఎలా ఉందో చెప్పు. చాలా బాగుంది. వెరీ నైస్. మా వాడికి ఒక డౌట్ జగదీష్. ఏంటి? మనిషి పెళ్ళైన తర్వాత సెటిల్ అవుతాడా, సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలా? తెక్కమక్కగా ఉన్నాడు, తేల్చుకోలేకపోతున్నాడు. వాడికి ఏమైనా ఆన్సర్ చెప్పు. నేనేం చెప్తాను బాబాయ్, నా పిల్లలు ఇంకా సెటిల్ కాలేదు. మీ పిల్లలు సెటిల్ కాలేదా? ఎందుకు సార్? నేను సెటిల్ కాలేదు కాబట్టి. బాబాయ్, ఊరు నుంచి నీ ఫ్రెండ్ వస్తుండు, నా సెటిల్మెంట్ గురించి మాట్లాడతా, సెట్ చేస్తాను. ఇదేనా సెటిల్మెంట్? ఒక జీవిత రహస్యం చెప్పనా? మధ్య తరగతి జీవి ఎప్పుడు కూడా సెటిల్ కాడు కాడు కాడు. అది మధ్య తరగతి జీవి, నేను 10వ తరగతి కదా. నువ్వు అస్సలు సెటిల్ కావు.